నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం పులివెందుల్లో భూ మాఫియా. ఆ భూమికి అర్హత ఉందా? అసలు ఆ భూములు ఎవరివి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇది నేను అంటున్నది కాదు, భారతీయ కిసాన్ సంఘ్ వారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పులివెందుల్లోని వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ నందు వాళ్ళు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అసలు మా భూములని స్వాహా చేస్తున్నారు పులివెందుల్లో. దీనికి ప్రధాన కారణం అధికారులలో లొసుగులే. 16 ఏండ్లు ఇప్పటి వరకు ఆ భూమి నాది. కానీ ఇటీవల కాలంలో పులివెందుల అభివృద్ధి జరగడంతో ఆ భూమిని ఆక్రమించేందుకు కొంతమంది పన్నాగం పండుతూ ఉన్నారు. దీనికి రెవెన్యూ అధికారులు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని వాళ్ళ ఆవేదన. చెప్పరానిది కాదు. ప్రెస్ క్లబ్కు వచ్చారు, వాళ్ళ ఆవేదన వివరించారు. చూడండి ఇలా. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శాశ్వత సభ్యులైన నర్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు పెద్దలు మన ముందున్నారు. నర్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు తర్వాత భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి గారు కూడా మన ముందున్నారు. అదేవిధంగా భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు విశ్వనాథ్ రెడ్డి మన ముందున్నారు. మీకు ముందుగా ఇది పరిచయం చేసుకుంటున్నాను. ఇక్కడ భారతీయ కిసాన్ సంఘ్ రమణారెడ్డి బాధితుడు. రైతు సంఘంలో కూడా ఆయన జిల్లా కార్యవర్గంలో ఉన్నాడు రమణారెడ్డి గారు. ఇక్కడ రమణారెడ్డి గారి యొక్క భూమిని అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారనే ఒక నెపంతో ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత అతన్ని సమస్యలకు గురి చేస్తున్నారు. అతనైతే అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. సక్రమంగానే అతను కొనుగోలు చేసి దర్జాగా రిజిస్టర్ ఆఫీసులో ఉన్న రికార్డు ప్రకారము, రెవెన్యూ కార్యాలయంలో ఉన్న రికార్డు ప్రకారమే కొనుగోలు చేసి అతను ఎలాంటి చిన్న తప్పు చేయకున్నా కానీ ఇప్పుడు మన రెవెన్యూ అధికారులు చేస్తున్న విషయానికి అతను బలైపోతున్నాడు. కోట్ల విలువైన ఆస్తులను ఈ విధంగా రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి రికార్డులు పుట్టిస్తే ఇంకా సబ్ రిజిస్టర్ ఆఫీసులు, తహసీల్దార్ కార్యాలయాలు మనకు ఎందుకు అని చెప్పేసి ఆయన ఆవేదనతో కడప జిల్లా కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. కలెక్టర్ గారు ఆయనకు ఒక భరోసా ఇచ్చారు. నీదైతే తప్పు లేదు, నేను న్యాయం చేస్తానని చెప్పేసి కలెక్టర్ గారు కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారిని కూడా మేమందరం కూడా భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో కలిసి విషయాన్ని తెలియజేస్తే సానుకూలంగా స్పందించారు. అయినా ఇప్పటికీ కూడా సమస్యలు పరిష్కారం దిశలో వేగవంతం చేయలేదు. కాబట్టి ఈరోజు మేమందరం కూడా సంఘీభావం తెలియజేస్తూ రమణారెడ్డికి ఆయన యొక్క భూమి ఆయన పేరుతో రావాలని చెప్పేసి వెంటనే ఆన్లైన్లో వెబ్సైట్లో మార్పు చేసి ఆయన భూమి ఆయనకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ సహకారం అందించడానికి మేమందరము ముందున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్ని ఎకరాలు అది? 2 ఎకరాల 96 సెంట్లు. 2 ఎకరాల 96 సెంట్లు. మీ ఊరి పేరుతో ఇది నా పేరుతో ఉండేది గజ్జల రమణారెడ్డి. నేను 16 సంవత్సరాలకు కొన్నాను. 17వ సంవత్సరం నాకు అమ్మిన అతను 4 సంవత్సరాల రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. మీరంతా చెప్పండి. అలవారపల్లి పలానికి సంబంధించిన నాకు రమణారెడ్డి. నేను సర్వే నెంబర్ 348A 349 2 ఎకరాల 96 సెంట్లు కేవారపల్లి చెందిన భూమి నేను 2009లో కొనుగోలు చేశాను. నాకు అమ్మినతను 2004లో రిజిస్ట్రేషన్, నాకు అమ్మినతనికి రిజిస్ట్రేషన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ అతని లోన్లు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని చూసిన తర్వాతనే నేను కొనుగోలు చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి నాకు అమ్మినతనే మళ్ళీ నేను అమ్మలేదని చెప్పి వస్తా ఉంటే ఎంఆర్ఓలో నీకు పంపిస్తా వచ్చినాడు. రికార్డ్ అంతా అమ్మినట్టు అమ్మినట్టు ఉంది కదా, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని ప్రతిసారి పంపించడం వస్తున్నాడు.
మళ్ళీ తిరిగి వాళ్ళ బంధువులు కడపకు సంబంధించిన బంధువులతో కుమ్ముకై ఆ భూమిని నేను దొంగ రిజిస్ట్రేషన్ చేసుకునే అని చెప్పి ఒక తప్పు నివేదికతో ఆ భూమిని తిరిగి నా నుంచి లాక్కునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది మన గౌరవ ఆర్డీఓ గారి దగ్గర నుంచి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వారి దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఇంకా విచారణలో ఉన్నట్లే మొత్తం మా పేరుతో ఉండేది మొత్తం తీసేసి ఆన్లైన్లో వేరే వాళ్ళ పేరు ఎక్కడము, మళ్ళీ వెంటనే రిజిస్ట్రేషన్ జరగడము, ఇంకా అక్కడ పెండింగ్లో ఉండేట్లే. దాన్ని మేము కంటెంట్ వేసినాము, జాయింట్ కలెక్టర్ దగ్గర కంటెంట్ వేసినాము లాయర్ ద్వారా. ఆడ విచారణకు రాలేదు. ఈలోపు మొత్తం మార్చేసినాము, మొత్తం ఆన్లైన్లో మా పేరు మార్చేసి సపరేట్ రిజిస్టర్లు చక్కగా జరిగిపోతున్నాయి. మేము కలెక్టర్ గారి ఈ విషయమే అడిగినాం, సార్ ఇట్లా చేస్తున్నారు. ఎంఆర్ గారు గతంలో ఊరికి మాకు నోటీసులు ఇస్తానే వెంటనే వచ్చి మాదే భూమి అని చెప్పి వాళ్ళు మా మీద దాడి చేసినారు. అప్పుడు కేసు తీసుకోలేదు. అంటే ఎంత పవర్ఫుల్గా జరుగుతుందో చూడండి. కింద కేసు కూడా తీసుకోకుండా చేసింది, మా మీద దాడి చేసింది తీసుకోకుండా చేసినారు. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా ఆన్లైన్లో ఎక్కిస్తే మంగా గొడవలు ఎక్కువైతాయి కదా, కాబట్టి దీని వెంటనే ఆపాలని చెప్పి కలెక్టర్ గారిని కోరినారు. కలెక్టర్ గారు వెంటనే ఆర్డీఓ గారికి ఇచ్చినారు. ఆర్డీఓ గారు కూడా అది తీసుకొచ్చి కాపీ ఇచ్చి మేము మళ్ళీ లెటర్ పెట్టినాము. సార్ ఇంతకుముందు ఈ విధంగా జరిగింది కదా, మళ్ళీ మీరు ఈ విధంగా ఆన్లైన్లో మారిస్తే నాకు జరగకముందే విచారణ జరగలేదు, జాయింట్ కలెక్టర్ గారి దగ్గర జరగాలి, ఆ నుంచి మళ్ళీ సీసీఐలో జరగాలి, చీఫ్ సెక్రటరీ దగ్గర జరగాలి, ల్యాండ్ రెవెన్యూ దగ్గర. ఇన్ని ఉన్నట్లే మీరు ఎంత హడావిడిగా ఎందుకు చేస్తున్నారంటే ఏమీ జరగదు, నేను హామీ ఇస్తాను కదా అని చెప్పినారు ఆర్డీఓ గారు. ఇట్లాంటి ఆన్లైన్లో ఎక్కడో అలాంటివి జరగదు, మేడం గారి దగ్గర నుంచి అంటే జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి వచ్చినంత వరకు ఇలాంటివి ఏమీ జరగవు అని చెప్పి హామీ ఇచ్చినారు ఆర్డీఓ గారు. కానీ ఇప్పుడేమో జరిగిపోతూనే ఉన్నాయి. కలెక్టర్ గారు కూడా వెంటనే ఆర్డీఓ గారికి మా పార్టీ సభ్యులందరం కలిసి విన్నారు. వెంటనే దీన్ని ఓల్లో పెట్టమని చెప్పినాడు ఆర్డీఓ గారిని. అయినప్పుడు గుడిగా ఓల్లో పెట్టమని చెప్పి తర్వాత ఓల్లో పెట్టనున్నా వరుసగా వాళ్ళు వేరే వాళ్ళ పేరు మీద మార్చుకుంటూ పోతున్నారు. అంటే రైతులకు ఇంకా రక్షణ అంటే ప్రభుత్వ పెద్దల నుంచి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ రైతులు ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటాం రెవెన్యూ వాళ్ళ మీద అని ప్రతి సభలో చెప్తున్నారు ఎక్కడికి వచ్చినప్పుడు. కానీ వాళ్ళు ఎన్ని హెచ్చరికలు చేసిన ప్రభుత్వం కింది స్థాయి అధికారులు మాత్రం చల్లడం లేదు, రైతులకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. మనం ఏదైనా అవసరం వచ్చిపోతే సంవత్సరాలు పడేది ఆన్లైన్లో ఎక్కించాలంటే, కానీ రోజుల్లోనే గంటల్లోనే జరిగిపోతున్నాయంటే మరి ఎంత అవినీతి జరుగుతుందో కింద అవినీతి లేదే గంటల్లోనే జరిగిపోతుందా. కాబట్టి దీనిపైన ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని కలెక్టర్ గారి ఆదేశాలను కూడా ఖాతరు చేయడం లేదంటే గౌరవ మెజిస్ట్రేట్ గౌరవ కలెక్టర్ గారు ఊళ్ళో పెట్టమన్నా కూడా పెట్టకుండా వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారంటే ఇంకా ఎక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది, రైతులు ఎక్కడ న్యాయం జరుగుతాం. కాబట్టి దీనిపైన మా గౌరవ అధ్యక్షుడు తెలుసా, ఎవరి పేరు మీద రాపించారు మీకు ఏమైనా తెలుసా? ఇప్పుడు ప్రజెంట్ సాయి చూసారు కడప, కానీ వీళ్ళు అధికారులు మాత్రము బెస్తవారి పల్లెవాసిగా చూపిస్తారు నోటీసులు, మీకు చూపిస్తారు నోటీసులు. కానీ అతను కడప మొదట్లో ఎప్పుడు దాదాపు 54-52లో సబ్ రిజిస్టార్గా పనిచేసినాడు ఫిలిందర్ అతను ఆ భూమిని అతని పేరుతో చేయించుకున్నాడు. డికేట్ పట్ట. ఆ డికేట్ పట్టాను మామూలుగా ఎవరికి ఇవ్వడు, నాకు 99 సంవత్సరాలు మునిగుత కానీ ఇచ్చినాడు. మునిగుత కానీ ఇవ్వకూడదు ఇస్తూ మళ్ళీ వెంటనే 2000 రూపాయలకు మళ్ళీ బెస్తవారి వానికి అతనికి అమ్మినారు. అంటే ఒక దిక్కు 95 సంవత్సరాలకు మునిగుతకు ఇవ్వడమే తప్పు, ప్లస్ మళ్ళీ దాని వెంటనే 2 సంవత్సరాలకే అంటే బెల్లం బావులు అంటే ఇక్కడ బెల్ల వ్యాపారం చేస్తారు. వీళ్ళలో గుర్తకిచ్చినారు, 5 రూపాయలు ఇచ్చింది అతనికి ఇస్తే మళ్ళీ బెస్తవారిపల్లె రైతుకు 2 సంవత్సరాలకి 2000 రూపాయలు మళ్ళీ అతనికి అమ్మేసినారు. ఇప్పుడు ఆ 2000 రూపాయలు అమ్మిన అతను ఎన్నాళ్ళు జయించగా మరి కొన్ని సంవత్సరాల వరకు చూసి మళ్ళీ తర్వాత అతను ఎట్లా చేయించుకున్నాడో మనకు సంబంధం లేదు. కానీ అది దొంగ రిజిస్టర్ అంటే అతను చేయించుకున్నాడు మేము చేయించలేదని చెప్పి కొత్త వాదనతో అంటే ఇన్నేళ్ళ తర్వాత వీళ్ళకి అధికారులకు తెలియదా మునిగుతం ఇవ్వకూడదు 95 సంవత్సరాలు కానీ మళ్ళీ తర్వాత 2000 రూపాయలు అమ్మడం నేరమే. ఇన్ని నేరాలు చేస్తున్న వ్యక్తి ఇప్పుడు నాది భూమి వస్తే వెంటనే ఇమ్మీడియట్ గా ఏం ఆలోచించకుండా చక్కగా అతని పెట్టు కడప ఆ నోటీసులేమో బెస్తవారి పల్లెని ఇస్తారు. అతను మొత్తం ఆధార్ కార్డు ద్వారా అతని అడ్రస్ అని కడప ఉంటాయి. కడప అతనికి ఇప్పుడు ఆన్లైన్ చేసి పడేస్తారు. అది భూమి కేవలం రూపాయల సంబంధం, కానీ అతనికి కడప అతనికి సంబంధం ఏముంటుంది? కడప
ఎంపీగా చూపించకుండా ఈ నోటీసులు మాత్రం బెస్తవారిపల్లి అని చూపిస్తారు. అంటే మమ్మల్ని కన్వర్ట్ చేయడానికి ఫస్ట్ లో అసలు బెస్తవారిపల్లి లేదు సార్. అడిగితే బెస్తవారిపల్లి లేదు, అది పొలమే కేలవారిపల్లి పొలము. బెస్తవారిపల్లి అంటే కాని వ్యక్తి, కేలవారిపల్లి కాని వ్యక్తికి మీరు కావాలని బెస్తవారిపల్లి అని చూపిస్తున్నారు. అతను రకరకాలుగా నా కడపడి ఒకసారి నోటీసులు ఇస్తాడు, ఇలా ఒకసారి ఏమో బెస్తవారిపల్లి ఇస్తాడు. అదే తెచ్చిపోతుంది వాళ్ళ దగ్గర అధికారుల దగ్గరే ఉంది. ఒక నోటీసులోనేమో సార్ నాది కడప అంటాడు, ఒక నోటీసులోనేమో నాది బెస్తవారిపల్లి అంటాడు. అదే తెచ్చిపోతాడు బోగస్ అని. ఒక బోగస్ వ్యక్తిని పెట్టి ఎవరో ఇక్కడ ల్యాండ్ మాఫియా, పులిందలో ఉండే ల్యాండ్ మాఫియా ఈ విధంగా చేస్తున్నారు అధికారులను అడ్డం పెట్టుకొని. మీ మీద దాడి చేసింది ఎవరు? నా మీద దాడి చేసినప్పుడు నాకు భూమి అమ్మిన వ్యక్తి గన్నపేట బాబులు రమతుల్లాని ఇక్కడ ఒక నేర చరిత్రగా వ్యక్తి. మీకు అమ్మిన వ్యక్తి పేరు గన్నపేట బాబు బెస్తవారిపల్లి. అమ్మినతనే మళ్ళీ దాడి చేయడం, నాకు అమ్మినాకనే భూమికి మళ్ళీ భూమి పైకి వచ్చి నా మీద దాడి చేయడం అంటే మరి దాని ఎంత కుట్ర జరుగుతుందో తెలుసుకోండి. గన్నపేట బాబు బాబు రమతుల్లా దాడి చేసిన అంటే వాళ్ళంటే కొంతమంది వచ్చినారు వ్యక్తులు. 2009లో రిజిస్టర్ అయింది. అతను ఈ 2 సంవత్సరాల నుంచి గన్నపేట బాబులు మళ్ళీ నేను అమ్మలేదు అని చెప్పి ఎన్నిసార్లు వస్తున్నారు, ఎంఆర్స్ తిరుగుతున్నారు. అప్పుడు కూడా రాలేదు కదా ఈ కడప అనే వ్యక్తి, అప్పుడు కూడా రావచ్చు కదా. అతనికి నిజంగా అతను ఈ విధంగా జరిగితే అప్పటికే వాళ్ళు రావాలా, ఇప్పుడు నాలుగు మళ్ళీ రాకూడదు కదా. నీకు రిజిస్టర్ చేసినారు కదా పట్టా, అదే ఒరిజినల్ పట్టా ఇస్తారు, టికెట్ అంటారు, మళ్ళీ పట్టా ఎట్లయితే వాళ్ళే చెప్పాలి అధికారులే. డాక్యుమెంట్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పాస్బుక్లన్నీ పట్టాగా ఒరిజినల్ పట్టాగా ఇచ్చినారు. టికెట్ అది ఉంటుంది మేము కాదు కదా, నేను పన్నెండు తీసుకుంటే పట్టాగా మారింది, అది పట్టాగా ఇచ్చినారు. కానీ మళ్ళీ ఇప్పుడు టికెట్ పెడతాను నేను అడ్డు ఆఫీస్లో నన్ను ప్రేస్ చేస్తారు, టికెట్ పట్టా కూడా ఉంటుంది కదా, ఎక్కడనే ఉన్నారు, ఎక్కడ ఉంది సార్ టికెట్ పట్టా, నాకు ఇచ్చిన పాస్బుక్లో కానీ నాకు అభినాథానికి ఇచ్చిన దాంట్లో కానీ రిజిస్టర్లో కానీ పాస్బుక్లో టికెట్ ఉందా చెప్పండి, ఒరిజినల్ పట్టానే ఉంది. మళ్ళీ మీకు ఇప్పుడు టికెట్లు అంటారు అని చెప్తే మళ్ళీ దానికి వాళ్ళకి రాము సార్. అంటే మార్చేది మీరే, టికెట్ని పట్టగా మార్చేది మీరే. అవతల మోసం చేయదు, ఇప్పుడు మేము మోసపోయినావు మేము చేసుకుంటే మోసం చేసేది ఒక అధికారులే కదా. ఇది పాస్బుక్ ఇచ్చేది అధికారులే, రిజిస్ట్రేషన్ చేసింది అధికారులే, మేము కాదు కదా. దాన్ని చూసుకుంటారు ఏ రైతులైనా, వాళ్ళంతా తెలివితేటలు, అధికారులంతా చదువు లేదు మాకు, అధికారులంతా తెలివితేటలు లేవు మాకు. రైతులకు ఎవరికి ఉండవు, నాకే కాదు పల్లెలు ఉండే రైతులకు ఎవరికి ఉండవు. సరే, ఇప్పుడు న్యాయం జరుగుతుందని నీకు నమ్మకం ఉందా? ఎన్ని రోజుల్లో న్యాయం జరగవచ్చు నీకు నమ్మకం ఉంది అసలు? అంటే కలెక్టర్ గారి దృష్టికి తీసుకున్నాము, ఆయన ఆదేశాలను వీళ్ళు ఖాతరు చేయడం లేదు కాబట్టి మేము ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. ల్యాండ్ మాఫియా ఉందంటావు, దీని వెనక ల్యాండ్ మాఫియా ఉంది, దానివల్లనే జరుగుతాం. స్పీకర్ దాని వస్తుందా? ఇక్కడ ఒక యథార్థాన్ని నేను చెప్పదలుచుకున్నాను. 2004 సంవత్సరం సయ్యద్ హుస్సేన్ అనే వ్యక్తి 75 సంవత్సరాలు గార్లపేట బాబు అనే దానికి ఈ భూమిని విక్రయించడం జరిగింది. 2004 లీగల్ డాక్యుమెంట్. అదే 2009లో ఆ గార్లపేట బాబు ఈ రమణారెడ్డికి భూమిని విక్రయించడం జరిగింది. ఆ భూమి విక్రయించేటప్పుడు ఎటువంటి టికెట్ కానీ ఏది కాదు కానీ ఎక్కడా లేవు, రికార్డు పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఆ దినం రమణారెడ్డి గారు ఆ భూమిని కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పటికి కొని కూడా దాదాపు 17 సంవత్సరాలు అవుతున్నది. మరి ఈయన ఆ భూమిని వేరే వాళ్ళ పేరట ఆన్లైన్లో లెక్కించడం, కనీసం 10 ఏళ్ల అనుభవాన్ని ఇగ్నోర్ చేయడం కాదా? ఇది ఎంతటి నేరమో కొద్దిగా ఆలోచించవచ్చు. ఒకవేళ ఇతను అదనం కరెక్ట్గా ఉందని కొన్నాడు, మోసపోయాడని అనుకుందాం. మరి దానికి కారణం ఎవడు? ఆ దినం రెవెన్యూ అధికారుడు దాని టికెట్ని తొలగించి పర్ఫెక్ట్గా డిఫారాలు ఇచ్చిన కారణం కదా జరిగింది. ఒక్కతూరి అందరూ ఆలోచించవలసింది కాబట్టి ఈ విధంగా రమణారెడ్డిని ఈ విధంగా ఏడించడం జరుగుతున్నది. ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 16 సంవత్సరాల కింద రమణారెడ్డి కొంటే ఇంతవరకు ఎవరు రాలేదు మాకు దాని మీద హక్కు కానీ. ఈ దినం
రమణారెడ్డి గారు మేము భారతీయ కిసాన్ సంఘ్ చెప్పారు, భారతీయ సంఘ్ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ జాతీయ స్థాయిలో పనిచేస్తున్న ఏకైక సంస్థ. ఈ దినం రమణారెడ్డి గారు మా కిసాన్ సంఘ్లో, మా భారతీయ కిసాన్ సంఘ్లో సభ్యుడు. మా సభ్యులు మేము కాపాడుకోవాల్సిన ధర్మం మా భారతీయ కిసాన్ పైన ఉంది. ఈ దినం ఎవరి కాలం చేసినా, ఎవరు చేసినా మా రమణారెడ్డికి న్యాయం జరిగేటంత వరకు మా కిసాన్ సంఘ్ ఆయన వెన్నుదన్నులుగా ఉండి పోరాటం చేస్తుంది అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అది ఎంత దూరమైనా సరే మేము ఆయన అండదండలు అందిస్తామని ఈ సందర్భంగా